అదేవిధంగా కాకినాడలో చూసుకున్నట్టయితే ప్రజా దర్బార్లో అందిన అర్జీల పరిష్కారానికి కలెక్టర్ గారు గడువు విధిస్తున్నారు కదా. క్షేత్రస్థాయిలో ఆ పరిష్కారాలు ఎంతవరకు నాణ్యతతో జరుగుతున్నాయనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అయితే కనుక పీజీఆర్ఎస్ అంటే ప్రజా సమస్యల పరిష్కారం మీద అయితే కనుక దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల సమస్యల్ని అటు జిల్లా అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇద్దరికి కూడా సమస్యలను పరిష్కారం కోసం, ఆయా సమస్యలను అయితే తెలుసుకోవడం కోసం ప్రజా దర్బార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా చూస్తే ప్రతి సోమవారం ఈ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, మిగతా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు అయితే కనుక ఈ గ్రీవెన్స్ లో పాల్గొని ప్రజల సమస్యలను అయితే పరిష్కారం కోసం ఆ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీంతో పాటు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రజా దర్బార్లు నిర్వహించండి, ప్రజల సమస్యలను తెలుసుకోండి, ఆ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా మీరందరూ దృష్టి పెట్టండి అని చెప్పేసి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఎప్పటికప్పుడు దీని మీద పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీ కావచ్చు, జిల్లా అధికారులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆ ముఖ్యమంత్రి అయితే కనుక దీనికి పరిశీలన చేస్తూ, సమీక్షలు కూడా చేస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించండి అని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు కాకినాడ, అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి ఈ సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ లో అయితే పాల్గొంటున్నారు. ఇటు ఎమ్మెల్యేలు కూడా ఆయన నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇటు జాయింట్ కలెక్టరు అలాగే అధికారులు కూడా ఇటు కలెక్టరేట్ లో గ్రీవెన్స్ అయితే నిర్వహిస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఈ జిల్లా ఎస్పీలు కూడా ఆయా ఎస్పీ కార్యాలయాల్లో కూడా గ్రీవెన్స్ నిర్వహిస్తూ, కాకినాడ జిల్లాలో అయితే కనుక ఎవరైతే సమస్యల కోసం వస్తారో ఆ సమస్యల పరిష్కారం కోసం ఎస్పీ ప్రయత్నం చేయడంతో పాటు అక్కడికి వచ్చిన గ్రీవెన్స్ కోసం వచ్చిన ప్రజలందరికీ కూడా ఉచితంగా భోజనం పెట్టి పంపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూస్తే ఇటు ఏ సమస్యలు వస్తున్నా ఆ సమస్యలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆడిట్ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు అయితే స్పష్టంగా వస్తున్నాయి. దీని మీద జిల్లా కాకినాడ కావచ్చు, అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, అటు తూర్పుగోదావరి కావచ్చు, అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్లు వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఆడిట్ చేస్తూ, ఆన్లైన్ చేస్తూ ఎవరైతే సమస్యలు తీసుకొస్తున్నారో ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా కృషి చేస్తున్నాము, ఆ సమస్య ఎంతవరకు వచ్చింది, ఎన్ని రోజుల్లో పరిష్కారం చేస్తాం అనే దాని మీద అయితే కనుక అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నారు. మరోవైపు చూస్తే ఇటు జిల్లా కావచ్చు, మండలం కావచ్చు, అటు గ్రామ స్థాయిలో కూడా అంటే పంచాయతీ స్థాయిలో కూడా ఎన్ని గ్రీవెన్సెస్ వచ్చాయి, ఆ గ్రీవెన్స్ కి సంబంధించి ఏం పరిష్కారం చేశామో అవన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టి వాటికి సంబంధించి ఆడిట్ కూడా చేసి ఏ సమస్యలు పరిష్కరించాం, ఏ సమస్యలు పరిష్కరించలేకపోయాం అనే దాని మీద కూడా ఇప్పటికప్పుడు నివేదికలు పంపించగానే జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు చూస్తే కనుక ఇటు డివిజన్ స్థాయి అధికారులు కావచ్చు, అంటే మండల స్థాయి అధికారులు కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల మీద వచ్చిన వినతుల మీద మీరు ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఎప్పటికప్పుడు తీసుకోవడంతో పాటు పై అధికారులకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించాలని చెప్తున్న పరిస్థితి. మరోవైపు చూస్తే ఇటు రెవెన్యూ క్లినిక్లు కూడా నిర్వహిస్తున్నారు. అంటే భూ సమస్యలకు సంబంధించి కూడా ఏమేమి భూ సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కారం అయ్యి, రెవెన్యూ క్లినిక్ విషయంలో అయితే కనుక చాలా వరకు కూడా ప్రజల సమస్యల్ని కొంతవరకు పరిష్కారం చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. అంటే ఇటు ఎఫ్ఎంబి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ కావచ్చు, రీసర్వేలో ప్రధానంగా గత ప్రభుత్వ టైంలో జరిగిన రీసర్వే వేరే వరకు వెళ్ళిపోయింది, వేరే వాళ్ళ పొలం మా దానిలోకి వచ్చింది. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.